హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం అసూయాపరుడు, గౌరవం అనే రెండు కథల గురించి చెప్పుకోబోతున్నామండి. అసూయాపరుడు అనే కథను రచించిన వారు గుంటక సాంబిరెడ్డి గారు, గౌరవం అన్న కథను రచించిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి గారు. ఈ రెండు కథలకు చక్కని చిత్రాలు వేసింది జయ గారు. ముందుగా అసూయపరుడు. సిద్ధవరం గ్రామంలో సూరన్న, వీరన్న అనే యువకులు ఉండేవారు. సూరన్నకు దాపులో ఉన్న అడవి సమీపాన 4 ఎకరాల మెట్ట పొలం ఉండేది. అతడు పొలం సేద్యం చేసుకుంటూ కాలం వెళ్ళబుచ్చేవాడు. వీరన్నకు ఆస్తిపాస్తులేం లేవు. అతడు అరణ్యంలో దొరికే పలసాయం పోగు చేసి కట్టెలు కొట్టుకొనొచ్చి గ్రామంలో అమ్ముకొని రోజులు గడుపుతూ ఉండేవాడు. సూరన్న, వీరన్న కూడా సాముగరడిలో బల ప్రదర్శనలో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో బాగా పేరు మోసిన వాళ్ళు. దసరా పండుగలప్పుడు జరిగే ఇలాంటి ప్రదర్శనలో వీరన్న ప్రతి సంవత్సరం మొదటివాడుగాను, సూరన్న రెండోవాడుగాను వస్తూ ఉండేవాళ్ళు. గెలిచిన వీరన్నకు విలువైన బహుమతులతో పాటు మంచి గౌరవ మర్యాదలు కూడా జరుగుతూ ఉండేవి. ఈ కారణం వల్ల సూరన్నకు వీరన్న పట్ల చాలా అసూయగా ఉండేది. అది క్రమంగా వీరన్నను ఎలాగైనా సరే హతమార్చాలన్నంత పగగా తయారైంది. ఒకసారి సాధు ఒకడు దక్షిణ దేశం నుంచి కాశీకి పోతూ సూరన్న పొలం పక్కన ఉన్న అరణ్యంలో ఒక చెట్టు కింద 4 రోజుల పాటు నివాసం ఏర్పరచుకున్నాడు. అలాంటి వాళ్ళ దగ్గర ఏవో మహిమలుంటాయని విని ఉన్న సూరన్న అతడికి ఎంతో భక్తితో పళ్ళు ఫలాలు సమర్పిస్తూ సాధువు ఆదరణకు పాత్రుడైనాడు. సాధువు తిరిగి ప్రయాణం అయిపోతూ సూరన్నతో, వయసులో చిన్నవాడివైనా సాధువులంటే నీకున్న భక్తి నాకు చాలా సంతోషం కలిగించింది. ఏమన్నా సాయం కావాలంటే కోరుకో, ఇస్తాను అన్నాడు. ఇలాంటి సమయం కోసమే ఎదురు చూస్తూ సూరన్నను హతం చేసేందుకు మనసులో తిరుగులేదనుకున్న పథకం వేసుకున్న సూరన్న సాధువుతో, అయ్యా, అరణ్యం పక్కన ఉన్న నా పొలంలోనికి అడవి దున్నల నుంచి ఇతర క్రూరమృగాల నుంచి రక్షణ లేకుండా పోతుంది. వాటిని భయపెట్టేందుకు నాకు కోరినప్పుడు ఏ క్రూరమృగమో రూపమో వచ్చేట్లు అనుగ్రహించండి అన్నాడు. సాధువు సూరన్న ముఖంలోనికి పరీక్షగా చూస్తూ చిన్నగా నవ్వి తన సంచిలోంచి 3 మూలికలు తీసి అతడికిస్తూ, ఇవి నీకు కోరినప్పుడు 3 సార్లు మాత్రం ఏ జంతు రూపమో ధరించడానికైనా ఉపయోగపడతాయి. ఈ మూలికలు నోట్లో వేసుకొని నములుతూ ఏ జంతువు రూపం కావాలని కోరుకుంటావో ఆ జంతు రూపం వచ్చేస్తుంది. ఆ జంతువు శరీరానికి ఏదైనా ప్రమాదం జరిగినా లేక తిరిగి యథారూపం కావాలని కోరుకున్నా ఆ రూపం నీకు వస్తుంది అని చెప్పాడు. ఆనాటి నుంచి సూరన్న వీరన్ను తుదముట్టించేందుకు అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూడసాగాడు. ఒకనాటి మధ్యాహ్నం వేళ వీరన్న అరణ్యంలోనికి వెళ్ళడం సూరన్న కంటపడింది. అతడు వీరన్న వెనుకగా బయలుదేరి అరణ్యంలోని గుబురు చెట్ల చాటుకు పోయి మూలికల్లో ఒకదాన్ని నమిలి ఎలుగుబంటుగా మారాడు. వీరన్న తిరిగి వచ్చేటప్పుడు హఠాత్తుగా అతడి మీద పడి చంపాలని సూరన్న ఆలోచన. సూర్యాస్తమానికి మరికొద్ది కాలం ఉందనగా వీరన్న చెట్ల మధ్యగా వస్తుండడం ఎలుగుబంటి రూపంలో ఉన్న సూరన్న చూశాడు. వెంటనే అతడు పొదల్చాటుగా నక్కుతూ వీరన్నను సమీపిస్తుండగా మరొక మనిషి హఠాత్తుగా చెట్ల వెనుక నుంచి బయటకు వచ్చి ఉచ్చు వేసి తాడును గిరగిరా తిప్పుతూ, వీరన్న కొంచెం తప్పుకో, వచ్చిన పని వృధా కాలేదు, ఎలుగుబంటి దొరికింది అన్నాడు. వాడు పేరు మోసిన పెద్ద వేటగాడు. అరణ్యంలో దొరికిన క్రూర మృగాలను పట్టుకొని నగరంలోని జంతు ప్రదర్శనలకు అమ్ముతూ ఉంటాడు. వాణ్ణి వీరన్నతో పాటు సూరన్న కూడా ఎరగడు. వేటగాని చూస్తూనే సూరన్న బతుకు జీవుడా అనుకుంటూ దూరంగా చెట్లలోనికి పారిపోయి తనకు తిరిగి మామూలు రూపం రావాలని కోరుకున్నాడు. అంతలో అక్కడికి వేటగాడు, వీరన్న వచ్చి అతన్ని, ఆ దాపుల ఎక్కడైనా ఎలుగుబంటును చూశావా అని అడిగారు. సూరన్న అమాయకంగా మొహం పెట్టి తానేం చూడలేదని వాళ్లకు చెప్పి ఇంటి దారి పట్టాడు. ఈ విధంగా సాధువు సూరన్నకు ఇచ్చిన మూలికల్లో ఒకటి వృధా అయిపోయింది. మర్నాడు సూరన్న బాగా ఆలోచించి అడవికి పోయి మూలిక నమిలి ఎనుబోతు రూపం తెచ్చుకున్నాడు. ఆ రూపంలో ఉండి సూరన్నను కొమ్ములతో పొడిచి కాళ్ళతో తొక్కి చంపాలని వాడి ఆలోచన. సూరన్న ఇలా ఎనుబోతు రూపంలో వీరన్నను వెతుకుతుండగా అతన్ని ఒక పెద్ద పులి చూసి భయంకరంగా గాండ్రించింది. సూరన్న పరువు లంఘించుకున్నాడు. పులి వెంట తరమసాగింది. ఇక లాభం లేదని అతడు తిరిగి మనిషి రూపం తెచ్చుకొని ఒక చెట్టుపైకి ఎగబాకి ప్రాణాలు రక్షించుకున్నాడు. ప్రయత్నం ఫలించకుండానే 2వ మూలిక కూడా వృధా కావడంతో సూరన్న ఈసారి అరణ్యంలోకి పోయి పులి రూపం తెచ్చుకొని చెట్ల చాటున పొంచి ఉన్నాడు. వీరన్న కొద్దిసేపటికి గొడ్డలి భుజాన పెట్టుకొని కట్టెలు కొట్టుకునేందుకు అటుగా వచ్చాడు.
సూరన్న చెట్టు చాటున నుంచి భయంకరంగా గాండ్రిస్తూ బయటకు దూకాడు. హఠాత్తుగా పులి గాండ్రిపు విని వీరన్న బెదిరిపోయి పక్కకు తిరిగేంతలో గొడ్డలి భుజం మీద జారి కింద పడిపోయింది. ఇక చావు తప్పదనుకుంటూ వీరన్న దాపుల్లో ఉన్న పెద్ద ఊబిగుంట అంచున్నే పరిగెత్తసాగాడు. అతని నోట పట్టాలన్న ఆదుర్దాలో సూరన్న కుప్పించి దూకుతూ పోయి కాలు జారి ఊబిగుంటలో పడిపోయాడు. అందులో నుంచి బయటకు రావాలన్న ప్రయత్నంలో సూరన్న అటు ఇటు కొట్టుకుని పోయి మరింతగా ఊబిలోనికి దిగబడిసాగాడు. చావు భయంతో బెంబేలెత్తిపోయిన సూరన్న తిరిగి మనిషి రూపం తెచ్చుకొని భుజాల లోతు ఊబిలోంచి చేతులు ఆడిస్తూ చచ్చిపోతున్నాను వీరన్న రక్షించు అంటూ కేకలు పెట్టాడు. ఆ కేకలు విని ఆశ్చర్యపోయి వీరన్న అక్కడికి వచ్చి తన పై పంచెతో సూరన్నకు అందించి అతన్ని బయటకు లాగుతూ, సూరన్న నీకు పెద్ద పులి రూపం ఎలా వచ్చింది? నా వెంట ఎందుకు పడ్డావు అని అడిగాడు. వీరన్న కాళ్ళ మీద పడి క్షమించమని కోరుతూ జరిగిందంతా దాచకుండా చెప్పేశాడు. వీరన్న అతన్ని ఓదార్చుతూ, సూరన్న అసూయ మనిషిని క్రూరముఖంగా మార్చగలదని నీ అనుభవం ద్వారా రుజువైంది కదా, జరిగిందేమిటో ఇద్దరం మర్చిపోదాం. ముందు ఆ కనబడే కొండవాగులో స్నానం చేయి, ఆ తర్వాత ఇంటికి వెళ్ళొచ్చు అని చేయి పట్టుకుని వాగుకేసి నడిపించాడు. చూడండి అసూయ ఎంత పనిచేసిందో. ఇక రెండవ కథ గౌరవం. గొప్ప సంగీత విద్వాంసుడని పేరు పొందిన ప్రచండు ధర్మవరం వచ్చాడు. ఆయన ఎన్నో దేశాలు తిరిగి లెక్కలేని రాజ సన్మానాలు పొంది అంతులేని ఐశ్వర్యవంతుడై ఆ ఊరు చేరాడు. అంత గొప్పవాడు తమ ఊళ్ళో ఉంటున్నందుకు ఊరి వారంతా ఎంతో సంతోషించారు. ధర్మవరం జమీందారు ఎంతో మర్యాదస్తుడని పేరు. ప్రచండు తన గ్రామం వచ్చినప్పుడు ఆయన విద్వాంసుని ఘనంగా సత్కరించి ఇల్లు దొరికే వరకు తన ఇంటనే ఆతిథ్యం ఇచ్చాడు. జమీందారుకు 4 పిల్లలున్నారు. వాళ్ళందరికీ సంగీతం అంటే మంచి ఆసక్తి. వాళ్ళు కాక ఆయన బంధువుల పిల్లలు మరొక 6 ఉన్నారు. వాళ్లకు సంగీతం అంటే ఆసక్తి ఉన్న కారణంగా జమీందారు పొరుగురు విద్వాంసుడి ఒకరిని వాళ్లకు గురువుగా నియమించాడు. ఆ గురు శిష్యులు చేసే సంగీత సాధన ప్రచండు ఒకసారి విని జమీందార్తో, ఈ మహాప్రపంచంలో ఇంతకంటే విద్వాంసుడే మీకు దొరకలేదా? ఆయన మీ పిల్లలను తప్పుదారిలో పెడుతున్నాడు అన్నాడు. ప్రచండు చెప్పింది విని జమీందారు నవ్వి ఊరుకున్నాడు. కానీ ఆయన గురువును మాన్పించలేదు. కొద్ది రోజుల తర్వాత ప్రచండు ఒక మంచి ఇల్లు కొనుక్కొని అందులో కాపురం పెట్టాడు. కొద్ది కాలం గడిచాక ఏ కారణం వల్లనో పొరుగురు విద్వాంసుడు రావడం మానుకున్నాడు. ధర్మవరంలో సంగీతం నేర్చుకునే పిల్లలే కానీ సంగీతం వినే పెద్దలు లేరు. ఒంటరిగా సంగీత సాధన చేసుకోవడం ప్రచండు బాగా విసుగెత్తిపోయింది. జమీందారుని అడిగితే ఆయన తన ఇంట్లోని పిల్లలందరికీ తన సంగీతం చెప్పాలని ఆయన అనుకున్నాడు. కానీ ఆ మాట వరుసకైనా జమీందారు ప్రచండు దగ్గర ఆసక్తి తేలేదు. కొన్ని రోజులు చూసి ఇతనే జమీందారుతో తన ఊరిలో సంగీతం నేర్చుకోవాలన్న కోరిక ఉన్న వాళ్ళందరికీ ఉచితంగా సంగీతం చెప్పదలిచాను అన్నాడు. ఆయన అలా అన్న మర్నాడే 100 మంది శిష్యులు తయారయ్యారు. 4 రోజుల పాటు ప్రచండు వాళ్ళతో నానా శ్రమపడ్డాడు. ఒక్క జమీందారు గారింటి పిల్లలు తప్ప మిగతా వాళ్ళందరికీ ముందు రోజు చెప్పిన పాఠాలు మర్నాటి గుర్తుండేవి కాదు. ఒకనాడు వచ్చిన వారు రెండో వారి నాడు వచ్చేవారు కాదు. ఈ శిష్యుల బెడద ఎలా వదులుచుకోవాలో తెలియక ప్రచండు జమీందారుని సలహా అడిగాడు. ఊరికే సంగీతం అంటే అడ్డమైన వాళ్ళు వస్తారు, ఎంతో కొంత జీతం అనండి సరిపోతుంది అన్నాడు జమీందారు. ఆ విధంగా ప్రచండు నెలకు వరహా జీతం ఇవ్వగలవాడే శిష్యుడు తీసుకుంటాను అన్నాడు. దాంతో ఆయన శిష్యుల సంఖ్య 100 నుంచి 20కి పడిపోయింది. అందులో 10 మంది జమీందారు పిల్లలు, మిగతా వాళ్ళు సామాన్య కుటుంబులు. ప్రచండు ఎంతో శ్రద్ధగా తన శిష్యులను తీర్చిదిద్దేవాడు. సంగీతంలో వాళ్లను తనంతటి వాళ్ళని చేయాలని ఆయన కోరిక. కానీ జమీందారు ప్రవర్తన ఆయనకు బాధ కలిగించింది. సామాన్య శిష్యుల తల్లిదండ్రులు తరచుగా ప్రచండు దగ్గరకు వెళ్ళి ఆయనను మెచ్చుకుంటూ ఉండేవాళ్ళు. నెల జీతం ప్రతి మాసంలోనూ పున్నమి వెళ్ళిన ఏకాదశి నాడు అందజేస్తుండేవాళ్ళు. జమీందారు మాత్రం ఆయన ఏనాడు పొగడలేదు, నెల జీతం కూడా ఏనాడు సక్రమంగా ఇవ్వలేదు. ఒక్కోసారి ప్రచండే జీతం విషయము శిష్యులకు గుర్తు చేస్తూ ఉండేవాడు. 1 సంవత్సరం పాటు ఇలాగే జరిగింది. తన జీతం తీసుకుని సంగీతం చెబుతున్న కారణంగా జమీందారు తనను గౌరవించడం లేదని ప్రచండుడికి అనుమానం వచ్చింది. ఆయన ఒకనాడు జమీందారును కలుసుకొని, నా ఆరోగ్యం బాగుండడం లేదు, మీ పిల్లల సంగీత శిక్షణకు మరొక గురువును చూసుకోండి అన్నాడు. తమ ఆరోగ్యం కన్నా ముఖ్యమైనది మరేం లేదు, మీరు విశ్రాంతి తీసుకోవడం మంచిది అన్నాడు జమీందారు. దీంతో ప్రచండుకి జమీందారు మీద చాలా కోపం వచ్చింది.
ఆయన తనను బ్రతిమాలి తమ పిల్లలకు పాఠం చెప్పమని కోరుతాడని అనుకున్నాడు. కానీ అలా జరగలేదు. ఒక్క వారం గడిచే లోపల ఊళ్ళోకి కొత్త సంగీతం గురువు వచ్చాడు. జమీందారు ఆయనకు నెల రోజు తప్పకుండా జీతం ఇచ్చేవాడు. ప్రతిరోజు ఒకసారి పలకరించి పాఠం బాగా చెబుతున్నారని ప్రోత్సహించేవాడు. ఈ కొత్త గురువు పేరు సంగీతవర్మ. తనకు వచ్చిన అంతలో సంగీతం ఇతరులకు నేర్పడమే కాక గొప్ప విద్వాంసులు దొరికితే వారి వద్ద నేర్చుకోవాలనుకుంటుండేవాడు. అతడికి చంద్రప్రచండు గురించి తెలిసి ఆయన దర్శనానికి వెళ్ళాడు. చంద్రప్రచండు సంగీతవర్మను సాదరంగా ఆహ్వానించి జమీందారుని అతడు ఎలా ఆదరిస్తున్నాడో తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. ఆయన సంగీతవర్మతో, నాకు తెలిసిన విద్య అంతా నీకు నేర్పుతాను, కానీ జమీందారు నిన్ను గౌరవించినట్టుగా నన్ను గౌరవించలేదు. నేను అడిగినట్టుగా కాకుండా జమీందారు నా పట్ల అలా ప్రవర్తించడంలో రహస్యం ఏమిటో తెలుసుకొని నాకు చెప్పాలి. ఎందుకంటే నాలో ఏమైనా లోపం ఉంటే సరిదిద్దుకుంటాను అన్నాడు. ఈ విషయం సంగీతవర్మకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అతడు జమీందారును కలుసుకొని, అయ్యా, తమరు నా పట్ల ఎంతో దయ చూపిస్తున్నారు. కానీ గతంలో మీ పిల్లలకు సంగీత బోధన చేసిన చండప్రచండుడికి నెల జీతం సరిగా ఇచ్చేవారు కాదని, ఎదుటపడి వారిని మెచ్చుకునేవారు కాదని కొందరు చెప్పగా విన్నాను. మీరు మరోలా భావించకపోతే వారికంటే ఎక్కువ గౌరవానికి నేనెలా అర్హుణ్ణో తమ నుంచి వినాలని ఉంది అన్నాడు. జమీందారు నవ్వి, చెబితే నువ్వు బాధపడవు కదా అన్నాడు. ఇందులో బాధపడాల్సింది ఏముంది చెప్పండి అన్నాడు సంగీతవర్మ. నువ్వు డబ్బు కోసం సంగీతం చెప్తున్నావు, ఆయన సరదా కోసం చెప్పేవాడు. ఆయనకు నెల జీతం ఇవ్వాలంటే పాఠానికి ఇంత అని వెలకట్టి ఇచ్చినట్లుంటుందనిపించి ఇబ్బందిగా ఉండేది. ఎదుటపడి పొగడానికి కూడా అంతే. మహారాజు సన్మానాలు అందుకున్న ఆయనకు నా పొగడ్తలేమిటి? వచ్చిన కాస్త విద్యతో పొట్ట చేత పట్టుకుని వచ్చిన నిన్ను ఆ మహా విద్వాంసుడిని ఒకేలా ఎలా చూసేది అన్నాడు జమీందారు. ఈ విషయం సంగీతవర్మ ద్వారా విని చండప్రచండు జమీందారును అపార్థం చేసుకున్నందుకు ఎంతగానో నొచ్చుకున్నాడు. ఆ తర్వాత ఒక రోజున జమీందారు చండప్రచండుడికి బంగారు గండపిండేరం తొడిగి ఘనంగా సత్కరించాడు. ధన్యవాదాలు. చివరిగా మీకో మాట, మా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. మీరు చేసే లైక్లు, షేర్లు, కామెంట్లు, సబ్స్క్రైబ్లే నా ఊపిరి. ధన్యవాదాలు.